ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 94వ పేజీ 28వ కారిక సృష్టిరితి సృష్టివిదః లయ ఇతి చ తద్విదః స్థితిరితి స్థితివిదః సర్వే చేహతు సర్వదా ఈ వైతథ్య ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు జగత్తు మిథ్యాత్వాన్ని గురించి చెప్తున్నారు. మనం చూసే ఈ జగత్తంతా కూడా ఒక కల లాంటిది. మనం ఇది సత్యం అనుకున్నంతసేపు మనకు దుఃఖం ఉంటుంది. దీన్ని చూస్తూ కూడా ఇది సత్యం కాదు అని తెలుసుకుంటే మనకు దుఃఖం ఉండదు. అది కనుక ఈ సత్యత్వం ఇవ్వడమే మన దుఃఖానికి కారణం. మనం కలలో ఉన్నప్పుడు కల సత్యంగా అనిపిస్తుంది. ఆ కలలో విషయాలన్నీ కూడా మనల్ని భయపెడతాయి. అది సత్యం అనుకుంటూ ఉంటాం కలలో. ఈ కలలో ఉన్నవన్నీ సత్యం కాదు, మనం భయపడవలసిన పని లేదు అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? మేలుకుంటే సరిపోతుంది. మేలుకున్నామంటే కలలో అవన్నీ కూడా నిజం కాదు, మనం భయపడవలసిన పని లేదు అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఒక స్వప్నం లాంటిది అన్నప్పుడు ఇప్పుడు మనందరం అక్కడ కల కనడానికి కారణం నిద్రలోకి పోయినప్పుడు కల వస్తుంది. కల వల్ల భయపడి మనం అది నిజం అనుకుంటూ ఉన్నాం కనుక నిద్రలో నుంచి మేలుకుంటాం. ఇక్కడ మనం ఈ చూసేదంతా కూడా కల అంటున్నారు కదండి, దీనికి కారణం ఏమిటి? అక్కడ కలకి నిద్ర కారణం, ఇది కల అంటున్నారు కదా, ఈ ప్రపంచం అంతా కూడా కల లాంటిదే అంటున్నారు కదా, మరి ఇది కలలాగా మాకు కనిపించడం లేదే, ఇది సత్యంగా ఉన్నది కదా, మీరు కల అంటున్నారు, దీనికి కారణం ఏమిటి అని అడిగితే మాయా అజ్ఞానం. మనం అజ్ఞానం అనే నిద్రలో ఉన్నంతసేపు ఈ యొక్క జగత్తు ప్రపంచం అవి సత్యంగా కనపడతాయి. ఎలాగైతే స్వప్నం నుంచి బయటపడాలంటే నిద్ర మేలుకుంటామో అదేవిధంగా ఈ జగత్ అనే స్వప్నం నుంచి బయటపడాలి అంటే అజ్ఞానం అనే నిద్రలో నుంచి మేలుకోవాలి. ఎలా మేలుకుంటాం అంటే గురువు దగ్గరికి వెళ్ళి చదువుకుంటే ఆ నిద్ర అయితే మామూలుగా మేలుకుంటామండి. సహజంగా ఉదయాన్నే మేలుకుంటాం. కోడి కూస్తుంది, కుక్కరకో అంటుంది, లేకపోతే ఇంకేదో శబ్దం, మన ప్రారంధమే మనల్ని లేపుతుంది నిద్ర సహజంగానే, దానికి ఏం చేయక్కర్లేదు. కానీ ఈ అజ్ఞానం అనే నిద్ర సహజంగా పోదు. దీనికి ఒక గురువు కావాలి, శాస్త్రం కావాలి, కూర్చోబెట్టి మేలుకో అని గురువు చెప్పాలి. నీ నిజస్వరూపాన్ని తెలుసుకో, మేలుకోవలసినది. అజ్ఞానాన్ని నుంచి మేలుకొని జ్ఞానాన్ని పొందు అన్నారు. శాస్త్రం మనకు చెప్తున్నది నువ్వు మేలుకో. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడిని ఉత్తిష్ట, నువ్వు మేలుకో, నువ్వు నిలుచో అంటే అర్థం ఏమిటి? నీ యొక్క నిజస్వరూపానికి నువ్వు మేలుకోవలసినది. ఉత్తిష్టత జాగ్రత్త అన్నారు యమధర్మరాజుల వారు నచికేతుడితో. ఉత్తిష్టత జాగ్రత్త, మేలుకో అన్నాడు. ఉపనిషత్తు మనల్ని మేలుకోమంటుంటే మనం దేవుణ్ణి మేలుకొలుపుతున్నాం.
పొద్దున్నే పోయి అక్కడ గుడికి బాలాజీ గుడిలో మేలుకొలుపు పాటలు పాడి మేలుకో సుగుణాల వాలా జానకీ లోలా అని పాడుతున్నాం. ఆయన ఎప్పుడు మెలుకుతూనే ఉన్నాడు, ఆయన నిద్రపోవడం లేదు. కానీ మనం ఉల్టా చేసాం, మనం ఆయన నిద్ర లేపుతున్నాం, ఆయన మనల్ని నిద్ర లేపుతున్నాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని పాడతాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మేలుకోరా, నువ్వు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు అని ఆయన అంటున్నాడు. ఎప్పటికి గ్రహిస్తాం మనం అన్నారు. అలా గ్రహించిన వాళ్ళందరి గురించి చెప్పారు ఇప్పటి వరకు. ఈ చివరి శ్లోకంలో 28లో కూడా 34, 35 రకాలైనటువంటి భ్రాంతులు చెప్పారు మనకు. లాస్ట్ది ఏం చూసాం? సృష్టి రీతి సృష్టి విధాహ. ఈ సృష్టి సత్యం అండి అంటాడు. ఈ చూసే సృష్టి అంతా కూడా సత్యం. లయ ఇది లయ విధాహ. ఈ లయను గురించి తెలుసుకున్న వాళ్ళు ప్రపంచం అంతా ప్రళయం వచ్చేస్తుందండి, ప్రళయంలో కలిసిపోతుంది, అదే ప్రళయమే సత్యం అనేవాళ్ళు వాళ్ళు. సృష్టి స్థితి, స్థితి కూడా స్థితి రీతి స్థితి విధాహ. అంటే ఈ ప్రపంచం ఉన్నది కదా ఇప్పుడు, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఇదే సత్యం అంటాడు. వీళ్ళు కూడా ఇలాగే చెప్తారు. సర్వై ఇహతు సర్వదా. వీళ్ళందరూ ఈ చెప్పేవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కల్పనలు. సర్వదా ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా కల్పనలే కానీ అవి సత్యం కాదు అన్నారు. ఈ 35 వాదాలు మనం విన్నాం చూసారా? ఈ కారికలన్నింటిలో కూడా ఒక్కటి సత్యం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు అది సత్యం అని, భ్రాంతిలో ఉన్నారు అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. ఇంతటితో ఈ భ్రాంతులన్నీ అయిపోయినాయి. అసలు మన విద్యకు వద్దాం. అదేమిటి? ప్రపంచోపశమం. ఇదంతా ఒక డైవర్షన్ టాపిక్. ఈ భ్రాంతులన్నీ కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు వీళ్ళు, ఏమీ తెలియక. కనుక ఇప్పుడు నేను చెప్తాను వినండి అంటున్నారు ఆయన. అసలు ఈ జగత్తు గురించి ఏమిటి అనేది నేను చెప్తాను. వ్యాధి, జర, మరణ, దుఃఖ, శోక, మోహాలన్నిటి నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం. అయితే కొంచెం కష్టమైన మార్గం అన్నారు. కష్టం అంటే ఎలా కష్టం అంటే నీ బుద్ధి సూక్ష్మంగా ఉండి మనస్సు నిర్మలంగా ఉంటే కష్టం కాదు. వంట చేయడం ఎవరికి కష్టం? తెలియని వాడికి కష్టం. తెలిసేవాడికి కష్టం ఏముంది? తెలిసిన వాడికి కష్టం కాదు కదా. లెక్కలు చేయడం కష్టమా తేలిక అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ చేసి తెలుసుకునేవాడికి తేలిగ్గానే ఉంటుంది, కష్టపడకుండా చదవకుండా ఉండేవాడికి కష్టంగానే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ విద్య కూడా అంతే. దీనికి కావలసిన అర్హతలు మనం గనక పొందితే తేలిగ్గా ఉంటుంది, లేకపోతే కష్టం. ఏమిటా అర్హతలంటే మనస్సు శుద్ధంగా ఉండాలి. మొదట మనసు శుద్ధంగా ఉండాలి. ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా కొంత నియమంగా ఉండాలి. నియమం, నిష్ఠ, ఆచారం, అన్ని విలువలు పాటించడం, సత్యమునే మాట్లాడటం, ధర్మాన్ని ఆచరించడం, ఎవరికి హాని చేయకుండా ఉండడం, పరుల సుఖాన్నే కోరుకోవడం, ఇలాంటి కొన్ని సద్గుణాలు కావాలి. అవన్నీ ఉన్నాయి అనుకోండి, మనం క్వాలిఫైడ్ అన్నమాట ఈ జ్ఞానానికి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ అర్థమవుతాయి. ఏం చెప్పబోతున్నారో చూస్తాం. 29వ కారిక. యం భావం దర్శయేద్యస్య తం భావం సతు పశ్యతి తం చావతి స భూత్వాసౌ తద్గ్రహ సముపైతి తం. చాలా ముఖ్యమైన కారికలు ఇక్కడి నుంచి వచ్చేవన్నీ పరీక్షకు వస్తాయి, ఇంపార్టెంట్ అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఎవరెవరు ఏ ఏ రూపాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆ రూపాలలో భగవంతుడు వాళ్ళకి అనుగ్రహాన్ని ప్రసాదించి వారికి జ్ఞానాన్ని వచ్చేట్టు చేస్తాడు భగవంతుడు.
ఎం భావం అంటే ఏ రూపంలో ఏ రూపంలో ఎవరెవరు ఎలా ఆరాధిస్తే అలా. యం భావం దర్శయేత్ యస్య, ఎవరి చేతనైతే, ఏ గురువు చేతనైతే దీక్ష ఇవ్వబడి ఈ భగవంతుని నువ్వు ఆరాధించు, ఈ మంత్రాన్ని జపించు అని చెప్పి గురువుల మూలంగా, పెద్దల మూలంగా మనం ఈ యొక్క ఆరాధనా పద్ధతిని తీసుకోవాలి. నాకు ఇష్టమైంది నేను తీసుకుంటానని చెప్పి అనకూడదు. సంప్రదాయంగా పెద్దల మూలంగా మనకు వచ్చేటటువంటి గురువుల ద్వారా మనం పొందితే అది మనకు తొందరగా అనుగ్రహిస్తుంది. అందులో కొంచెం శ్రద్ధ భక్తి ఉంటుంది, మనకు వాళ్ళ యొక్క మార్గదర్శనం ఉంటుంది. భగవంతుణ్ణి ఆరాధించాలంటే కూడా మన వాళ్ళు చెప్తారు, ఈ యొక్క రూపాన్ని ఈ విధంగా ఆరాధించాలి అని పద్ధతి ఉంది దానికి. నా ఇష్టం వచ్చినట్లుగా ఆరాధిస్తానంటే ఓకే, ఆరాధించు, కానీ చాలా కష్టం నీకు తర్వాత. దానికని తమిళంలో వళ్ళిపాడు అంటారు చూడండి, ఆచారం. ఈ భగవంతుణ్ణి ఈ విధంగా ఇలా ఆరాధించాలి, ఇలా ధ్యానం చేయాలి, ఇలా పూజ చెయ్యాలి, ఈ విధంగా మంత్రజపం చెయ్యాలి, ఇన్ని ఆవృత్తులు చెయ్యాలి. దానికంతా ఒక పద్ధతి ఉన్నది. కానీ ఈ రోజుల్లో ఎవరు ఆ గురువుల యొక్క పద్ధతిని ఆచరించేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. మన అవసరానికి భగవంతుడిని ఉపయోగించుకుంటున్నాం అంతే. కానీ భగవద్ ఆరాధనగా, ఉపాసనగా, నిష్టగా భగవంతుణ్ణి ప్రతిరోజు ఒక సమయంలో ప్రతిదినం ఆరాధించడం అనే పద్ధతి ఎంతమందికి ఉందండి? పంచాయతన ఉపాసన, పంచాయతన పూజ, ఇవన్నీ కూడా ఈ భగవద్ ఆరాధనకు ఒక పద్ధతి ఉంది. అందుకని ఇక్కడ అంటున్నారు దర్శయేత్ యస్య, ఎవరికైతే వారి గురువు ద్వారా భగవంతుడి యొక్క ఉపాసన పద్ధతి మంత్రజపం ఇవ్వబడతాయో అలా ఆరాధించిన వాళ్ళకి తం భావం సతు పశ్యతి, ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క భగవంతుడి రూపాన్ని తం భావం సహ అంటే ఆ భక్తుడు, ఆ ఉపాసకుడు పశ్యతి చూస్తాడు, ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందుతాడు, అనుగ్రహాన్ని పొందుతాడు. ఎప్పుడైతే మనం ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా పద్ధతిగా ఆరాధిస్తాము. నారద భక్తి సూత్రాల్లో చెప్పాను కదా, భక్తి అంటే విధిపూర్వకంగా చేసే భక్తి, విధి టైము పద్ధతి లేకుండా చేసే భక్తి, రెండు రకాలు ఉన్నాయి. ఒక మంత్రం, ఒక జపం, ఒక తపం, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది ఆ విధంగా చేస్తే అది సంప్రదాయపూర్వకమైనటువంటి భక్తి. అసంప్రదాయంగా చేసే భక్తి చెయ్యొద్దని చెప్పలేదు, చేస్తారు కొంతమంది. అందుకనే మన పురాణాల్లో చూడండి, నారదుల వారు ప్రహ్లాదుడికి బోధ చేస్తాడు, నారదుల వారే ధ్రువుడికి బోధ చేస్తాడు. మీరాబాయికి కూడా ఒక గురువు గారు వచ్చి ఇలా పూజ చెయ్యమ్మా అన్నారు. నారదుడు త్యాగరాజుల వారికి కూడా అలాగే అందరూ గురుముఖంగానే పొందారు. చూడండి, మీరు పుస్తకాలు చదవండి ఎక్కడైనా. ఒక గురువు ద్వారా మంత్రదీక్ష, గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకొని ఆ పద్ధతిలో చేస్తారు వాళ్ళు. ఇది గురువు అనుగ్రహం లేకుండా జరగదు. ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి మనకు ఆయన తన వైపుకు నడిపించుకుంటాడు. ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి, ఏ గురు రూపంలో మనకు సాక్షాత్ మానవ రూపంలో గురువు కనపడుతుంటే మనం లెక్క చేయం. ఆయన శంఖ చక్రాలు పట్టుకున్న ఆయన్ని పట్టుకుంటాం. అట్లా కనపడాలి కదా భగవంతుడు అంటే. ఈయనేం భగవంతుడండి గురువు అంటే? లోకల్ స్వామీజీ ఎట్లా భగవంతుడు అవుతారని అనుకుంటాం మనం. భగవంతుడు గురు రూపంలోనే ఉన్నాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక భగవంతుడు గురువు రూపంలో వచ్చి ఆ గురు రూపంలో తనకి వైపుకు మళ్లించుకుంటాడు భగవంతుడు ఆ భక్తుడిని. అందుకని మన శాస్త్రంలో గురువుకి అత్యంతమైన స్థానాన్ని ఇచ్చింది. ఉన్నత స్థానం దేనికోసం అన్నాడు, గురువు లేకుండా ఎవరూ కూడా సన్మార్గంలో నడవలేరు అన్నారు. నడిచినా కూడా సన్మార్గంలా కనపడుతుంది వాళ్ళకి, చాలా సమయం వృధా అవుతుంది. ఒక చోటికి మనం అడ్రస్ కనుక్కోవాలి అంటే, వెళ్ళాలంటే ఆ దోవ తెలిసిన వాడిని అడుగుతామా, తెలియని వాడిని అడుగుతామా? నూతన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు బాగా తెలిసి ఆ మార్గంలో అక్కడ ఉన్నవాడిని అడిగితే ఫలానా చోటికి వెళ్ళాలి అని చెప్పి ల్యాండ్ లైన్ చక్కగా చెప్తాడు, ల్యాండ్ మార్క్ చెప్పి ఇలా వెళ్ళండి, అట్లా వెళ్ళండి, కరెక్ట్గా వెళ్ళిపోతారు.
సమయం వృధా కాకుండా ఆ ముహూర్తం టైంకి వెళతారు. లేకపోతే ఏముంది, తెలియని వాడిని అడిగామనుకోండి, లేకపోతే మనంతటా మనమే ట్రై చేస్తాం, ఎందులో అడిగేది అనుకుని వెళ్ళామనుకోండి, ముహూర్తం అయిపోతుంది. వెళతారు, ఎప్పటికీ చాలా ఆలస్యంగా వెళతారు. అక్కడ భోజనాలన్నీ అయిపోతే వాళ్ళు తాళాలు కోసేసి వెళ్ళిపోతారు, సత్రం మూసేసి వెళ్ళిపోతారు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా జీవితంలో కూడా పరమావధి మోక్షాన్ని పొందాలంటే ఒక గురువు ఆ మార్గంలో జీవించి నడిచి ఈ పద్ధతి ఈ సాధనాన్ని చెప్పబడుతుంది గురువు చేత. అందుకనే ఇక్కడ అన్నారు దర్శయతి, దర్శయేత్. ఏ గురువు ద్వారా అయితే చూపించబడి మార్గదర్శనం చేయబడి ఒక భక్తుడు ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తాడో తం భావం పశ్యతి, ఆ భగవద్ దర్శనాన్ని పొందుతాడు. ఆ దర్శనం వల్ల భగవద్ దర్శనం అంటే ఏముంది, ఆ భగవంతుడు మనకు ఏమి కావాలి నెక్స్ట్ అనేది అట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు ప్రతి క్షణం. ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. పశ్యతి తం చ అవతి అన్నారు చూడండి. ఆ భగవంతుడే, ఏ భగవంతుడినైతే నేను నమ్ముకుంటానో ఆ భగవంతుడి యొక్క చూడండి. అందుకనే ఆ భగవంతుడిని పూజించే వాళ్ళల్లో ఆ పోలికలు ఉంటాయి. దేవిని పూజించే వాళ్ళని చూస్తే ఒక దేవి రూపంగా కనపడతారు. గురువాయూరప్పని పూజించండి, కృష్ణుడిని పూజించండి, బాలాజీని పూజించండి, ఏ ఏ దేవుణ్ణి పూజించినా కూడా ఆ దేవుడు ఆ రూపంలో వచ్చి మనకు అనుగ్రహిస్తాడు. మన కంటికి కనపడదు అది. మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానదీపేన భాస్వత ఎం భావం అన్నాడు. వాళ్ళు ఏ ఏ రూపంలో నన్ను ఆరాధిస్తే ఆ రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో. అందుకని ఇక్కడ ఎం భావం పశ్యతి, అవతి అంటే రక్షిస్తాడు అని అర్థం. ఆ భావంలో ఆ భగవంతుడు ఆ భక్తుణ్ణి రక్షిస్తాడు. అవతి అంటే రక్షిస్తాడు అని అర్థం. యథా యథా ఉపాస్తే తథైవ భవతి, ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగానే అవుతాం మనం కూడా అన్నారు. తేషాం సతతు యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు కృష్ణ పరమాత్మ. దదామి బుద్ధియోగం తం తేన మాముపయాంతి తే అన్నాడు. ఎవరైతే నన్ను సతతం పూజ చేస్తారో, నన్ను భావిస్తారో వాళ్ళకి నేను జ్ఞానం కలిగేటట్లుగా చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. తం భావం అన్నారు. ఆ భావన రూపంలో దదామి బుద్ధియోగం, వాళ్ళకి జ్ఞానాన్ని నేను ఇస్తానన్నాడు, వాళ్ళు నన్ను పొందుతారు అన్నాడు. అదేవిధంగా ఇక్కడ గౌడపాదాచార్యుల వారు తం చ అవతి సహ భూత్వా అసౌ తద్గ్రహ సముపైతి తం భూత్వా అన్నాడు. అందుకనే తల్లి మొదటి గురువు అందరికీ, తర్వాత తండ్రి, తర్వాత ఆచార్యుడు, మాతా పిత గురు దైవం. అందుకని చిన్నప్పటి నుంచే తల్లి ఆ భగవంతుడికి మీద భక్తిని పిల్లల్లో కలిగించాలి. భగవద్భక్తిని పిల్లల్లో అధికంగా కలిగించడం, సన్మార్గంలో నడిపిస్తూ ఉంటే వాళ్ళు తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. చెప్పి తర్వాత భూత్వా అసౌ, ఆ భగవంతుణ్ణి పొంది ఏ భగవంతుణ్ణైతే తాను ఆరాధించాడో ఆ ఆరాధించే దైవం సత్యం కాదు, అది రూపం, నామం రూపం, సగుణం. కానీ నిజం కానటువంటి సత్యం కానటువంటి ఆ మిథ్యా నామరూపాన్ని భగవంతుణ్ణి పూజించి ఆ భగవంతుడి నిజమైన సత్వాన్ని తెలుసుకుంటాడు. చూడండి, మనం పూజించే గురువాయూరప్ప, బాలాజీ, రాముల వారు, కృష్ణుడు, దేవి ఇవన్నీ కూడా ఆరాధన కోసం మనం రూపాలు పెట్టుకున్నాం. అవి సత్యం కాదు. కానీ ఆ ఆలంబనాన్ని ఆరాధించగా దానికి వెనుకనున్నటువంటి పరమసత్యాన్ని మనం పొందుతాము అని చెప్పి శాస్త్రంలో దృఢంగా చెప్పబడింది. దానికి సందేహమే లేదు. మన ముందు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి రాముల త్యాగరాజు వారు ఏమిటి, మీరాబాయి ఏంటి, ప్రహ్లాదుడు ఏమిటి, ధ్రువుడు ఏమిటి, నారదుల వారు ఏమిటి, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఒకళ్ళ ఇద్దరా? ఆ దేవుణ్ణి పూజిస్తే అలాగే వాళ్ళు ఆ పరమాత్ముణ్ణి వారి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు.
అంత భక్తి కావాలి మనకు. మనకు లోకం మీద విషయాల మీద భక్తి ఎక్కువ ఉన్నది దేవుడి మీద కంటే. అందుకని మనకు కనపడ్డు. నేనే కావాలని ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను దర్శనం ఇస్తాను, కానీ నువ్వు కూడా కావాలి అంటే భగవంతుడు, నువ్వు కావాలి, మా పిల్లలు కావాలి, మా ఆవిడ కావాలి, మా ఇల్లు కావాలి, అవి ఇవి అంటే అప్పుడు ఆయన అంటాడు, మీ ఇల్లు పిల్లలు వాకిలి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నేను లేకుండా వాళ్ళు ఉన్నారా ఏమిటి? అందుకని నువ్వు భగవంతుడిని కోరుకుంటే అందరూ అందులోనే ఉన్నారు. చూసారా? మనం ఏం చేస్తామంటే భగవంతుడిని ఆరాధిస్తాం, వీళ్ళు కావాలి. మనం ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపమే అని తెలుసుకోవాలి. భగవత్ ప్రసాదమే. మన పిల్లలు మనకి ఇచ్చినటువంటివన్నీ కూడా భగవత్ ప్రసాదమే. భగవంతుడిగానే మనం చూస్తే ఆయన పాపం ఆనందిస్తాడు. లేకపోతే నువ్వు కూడా కావాలి, అప్పుడప్పుడు పిలుస్తాను నేను నిన్ను, నాకు అవసరమైనప్పుడు. వీళ్ళు కావాలి, నువ్వు కావాలి అంటే భగవంతుడు ఏమంటాడు? కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తానంటాడు. మనకు బాగా తెలిసిన తర్వాత వీళ్ళందరి వల్ల సుఖం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు అక్కడ చూస్తాం పైకి, ఇట్లా రా దోవకు వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు టైం పడుతుంది, పర్వాలేదు. అవతి తం తద్గ్రహ అన్నాడు. గ్రహ అంటే ఇక్కడ ఒక నిశ్చయం అన్నమాట. వ్యావహారిక ఈశ్వరుడి ద్వారా అంటే ఆవహించడం అంటారు. గ్రహం అంటే ఇక్కడ ఆవహించడం, దైవ పిచ్చి అంటారు చూసారా, అదే గ్రహ అంటే. రామకృష్ణుల వారికి కాళికాదేవి, ఎప్పుడు కాళికాదేవి కాళికాదేవి. త్యాగరాజుల వారికి రామ 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 రామ. మీరాబాయికి కృష్ణ కృష్ణ కృష్ణ. ప్రహ్లాదుడికి నారాయణ నారాయణ నారాయణ. అది గ్రహ అంటే ఇక్కడ. అలా ఉన్న వాళ్ళకి ఆవహించడం అంటారు. ఆ భగవంతుడే మనస్సంతా భగవంతుడిలోనే మునిగి ఉంటుంది. ఆ మనసును ఎక్కడ పట్టుకున్నా కూడా ఊరగాయలో ఉప్పు ఉన్నట్టుగా ఆ భక్తుడి యొక్క మనస్సులో ఆ భగవంతుడి నామం, భగవంతుడి రూపం, భగవంతుడి చింతన, భగవంతుడే ఇప్పుడు ఉంటాడు వాళ్ళలాగా, ఆ భక్తుల్లాగా. అది గ్రహ అంటే. తద్గ్రహ తం సముపైతి తం అన్నాడు. ఏ భగవంతుడినైతే తాను మనసంతా నింపుకున్నాడో ఆ భగవంతుడిని పొందుతాడు. ఆ భగవంతుడిని పొందుతాడంటే ఏమిటి అర్థం? ఆ రూపంలో ఆ భగవంతుడు వీడికి, ఈ భక్తుడికి గురువుని ప్రసాదించి, జ్ఞానయోగ్యతనిచ్చి, సర్వెంట్నిచ్చి, కారు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ ఇచ్చి, పిల్లలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని వేదాంతం క్లాసుకి వెళ్ళేటట్లుగా చేసి, మరి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే వరకు భగవంతుడు వదిలిపెట్టాడు వాళ్ళని. ఎందుకంటే ఈ భక్తుడు ఆ భగవంతుడిని నమ్ముకున్నాడు కదా. అందుకని ప్రహ్లాదుడిని వదిలిపెట్టాడా భగవంతుడు? వదిలిపెట్టలేదు. ధ్రువుణ్ణి వదిలిపెట్టాడా? త్యాగరాజుని వదిలిపెట్టాడా? వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చాడా లేదా? కనుక దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు. నమ్మితే నమ్మాలి కదా, అంత శ్రద్ధ కావాలి భగవంతుడి మీద. ఇవన్నీ మనం నమ్ముకున్నవన్నీ, ఇల్లు వాకిలి పిల్లలు, ఇవన్నీ తాత్కాలికం. కొద్ది రోజులు ఉంటాయి, కొద్ది రోజులు పోతాయి. అన్నీ కూడా ఏవి కూడా మనకు శాశ్వతమైన సుఖాన్ని ఇస్తున్నారా? ఏమన్నా ఆనందాన్ని ఇస్తున్నాయా? ఇంకా నిద్ర లేకుండా చేస్తారు వాళ్ళు, మనకు ఆందోళన కలిగిస్తారు, టెన్షన్ కలిగిస్తారు. అదే భగవంతుడు ఎప్పుడైనా మనకు టెన్షన్ కలిగిస్తాడా? ఆందోళన కలిగిస్తాడా భగవంతుడు? మనలో ఆందోళనని తీసేస్తాడు ఆయన భగవంతుడు. కనుక ఎవరైతే మనకు శాంతిని ఇస్తారో ఆయన్ని నమ్ముకోవాలి. కానీ వీళ్ళందరూ కూడా మన తోటి ప్రయాణికులు లాంటి వాళ్ళు. అందుకని భగవంతుడిని వదులుకొని భగవంతుడిని మన అవసరాలకు ఉపయోగించుకుంటూ, భగవంతుడు ఉన్నాళ్లే ఎక్కడో అనుకుంటూ ఉండేవాడు నిజమైన భక్తుడు ఎట్లవుతాడు? అందుకని ఆయన కూడా ఓర్పుగా చూస్తూ ఉంటాడు ఎంతో కాలం. పాపం భగవంతుడికున్న ఓర్పు ఎవరికి ఉంటుందండి? దయా కరుణామయుడు కదా భగవంతుడు. ఆయన యొక్క ఓర్పును కూడా మనం పరీక్షించకూడదు. మరి అర్థమైందా? అందుకని మనం కూడా ఆ భగవంతుడు చెప్పిన వాక్యాలను వింటూ ఉంటే మనకు కూడా ఆ జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. తం మాం ఉపైతి. తం ఉపైతి, సముపైతి అంటే సమ్యక్ ఉపైతి. ఆ భగవంతుణ్ణి
పూర్తిగా పొందుతాడు ఆ భక్తుడు. తర్వాత కారిక. ఆ దేవతలే, ఆ భగవంతుడే వీడిని అద్వైత జ్ఞానానికి తీసుకెళ్తాడు. ఇది ద్వైత భక్తి కదా ఇప్పుడున్న భక్తి. భగవంతుడు నువ్వు వేరు, నువ్వు స్వామి, నేను దాసుణ్ణి, నన్ను అనుగ్రహించు అని ద్వైత భక్తి. ఈ ద్వైత భక్తి అద్వైత జ్ఞానానికి దారితీస్తుంది. ఎలా దారితీస్తుందంటే ఆ ద్వైత భక్తి వల్ల మనకు మనస్సు చిత్తశుద్ధి వచ్చి, ఏకాగ్రత వచ్చి, మనస్సులో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, శ్రద్ధ ఇవన్నీ రావడం వల్ల మనకు గురు ప్రాప్తి కలిగి, ఆ ప్రాప్తి ద్వారా శాస్త్రం చదివి అద్వైత జ్ఞానం వచ్చేస్తుంది. ఇంత ఉన్నది ఒక్క ఏకరూప భక్తిలో, ఇంత ఉన్నదండి. అందుకని మనం గురుముఖంగా ఆ పద్ధతిగా ఆచరించడం, జపం చేయడం, రోజు అనుష్ఠానం చేయడం మంచిది. సీరియల్స్ వస్తూనే ఉంటాయి టీవీలో. సీరియల్స్ చూస్తూ ఉంటే మనకి జపం ఉండదు, తపం ఉండదు. కనుక మన సమయాన్ని ఈ యొక్క భగవత్ సాధనకి మనం ఉపయోగించాలి. తర్వాత కారిక 30. ఏతైరేషో పృథగ్భావైః పృథగేవేతి లక్షితః ఏవం యో వేద తత్వేన కల్పయేత్ సోవిశంకితః. ఏషః లక్షితః. ఈ ఆత్మ ఈ విధంగా చూడబడుతున్నది. ఈ తురీయ ఆత్మ, తురీయ ఆత్మ గుర్తుందో? ఆగమ ప్రకరణం మొదటి అధ్యాయంలో చూసాం. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాదని దాటి ఉండేటటువంటి తురీయ ఆత్మ. ఈ ఆత్మ ఏ విధంగా చూడబడుతున్నది? లక్షిత. ఈ విధంగా చూడబడుతున్నది. ఏ విధంగా అంటే పృథక్ ఏవ ఇతి, వేరుగా చూడబడుతున్నది. ఏతైః అపృథగ్భావైః, ఈ యొక్క వస్తువుల కంటే వేరుగా చూడబడుతున్నది. ఈ పుష్పం వేరు, దేవుడు వేరు. అందుకని ఈ పుష్పాన్ని దేవుడి దగ్గర పెడతాను. పుస్తకం వేరు, దేవుడు వేరు. అందుకని విజయదశమికి ఈ పుస్తకం దేవుడి దగ్గర పెడతాను. అది సత్యమే కదండి, అదే కదా అంటాం. శాస్త్రం ఉంటుంది, అది తప్పు ఉంటుంది. ఇది వేరు, అది వేరు. భగవంతుడు వేరు, ఆత్మ వేరు, ఇవన్నీ వేరు. పృథక్, పృథక్ అంటే పృథక్ అంటే వేరు వేరు. ఇవన్నీ వేరు వేరు. ఇవన్నీ వేరు కానప్పటికీ కూడా ఆ ఆత్మ నుంచి, ఆత్మ అంటే భగవంతుడు, ఆ యొక్క సగుణ ఈశ్వర నిర్గుణం బ్రహ్మ అయితే ఆత్మ అంటాము. భగవంతుడికి రెండు ఛానల్స్ అంటారు, చూసారా? మరీ పామర జనులకేమో ఒక ఛానల్, కొంత మెరుగుగా సాధన చేసే వాళ్ళకి, కొంచెం తెలివి ఉన్న వాళ్ళకి ఒక ఛానల్. కనుక ఇప్పుడు మనం ఏ ఛానల్ నొక్కాలనేది మనం తెలుసుకోవాలి. అందుకని పూజ, ఆరాధన ఇవన్నీ ఒకళ్ళకి ఒక ఛానల్. ఈ పూజ ఆరాధన చేసి కొంచెం మనసు శుద్ధమయ్యి కాస్త బాగా తెలివి తేటలు ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి రెండో ఛానల్. ఇప్పుడు మనకు రెండో ఛానల్ గురించి మాట్లాడుతున్నారు. మీ అందరికీ రెండో ఛానల్ అంటే మొదటి ఛానల్ ఎప్పుడో పూర్తి చేసుకున్నారు. ఈ జన్మలో కొంచెం, క్రిందటి జన్మలో కొంచెం చేసుకొని సోమవారం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు కదా. ఇది రెండో ఛానల్. ఆ గుడికి వెళ్ళే వాళ్ళందరికీ మొదటి ఛానల్. ఆ గుడిలోనే కూర్చొని అదే సత్యం. ఇక్కడికి వస్తే వాళ్ళకు ఒక తూత అర్థం కాదు. ఏమిటో మాట్లాడుతున్నారు, ఒక్క మాట అర్థం కావడం లేదు అంటారు. అర్థం కాదు. అందుకని వాళ్ళకి ఇంకా కొన్నాళ్ళు ఒకటో ఛానల్లోనే ఉండాలి. అందుకని ఆరాధన, జప, పూజ ఇంకా బాగా అందులోని చేయంగా ఇప్పుడు మనం ఏమిటి, ఇక్కడ కొంచెం ఆరాధన, కొంచెం జ్ఞానం, ఇలా చేసుకుంటూ ఛానల్ మార్చుకుంటున్నాం. ఇప్పుడు ఛానల్ని చిన్నగా మారుస్తున్నాం. ఎట్లాగైతే రైలు విజయవాడ దాకా వెళుతూ అది కలకత్తా పోవాలా, ఢిల్లీ పోవాలని టక్కున మారుతుంది ట్రాక్. విజయవాడ దాకా పోతుంది, పోయి అక్కడి నుంచి జంక్షన్లో ట్రాక్ మార్చేస్తుంది. అది ఢిల్లీ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అలాగే అందరూ కూడా పుట్టి ఒక రకంగానే పెరుగుతూ వస్తారు. ఆ సాధనలో వస్తూ ఉంటారు. పూజ, జప ఏవోటి వాళ్ళకి తెలిసిన పూజ చేస్తూ ఉంటారు.
నోములు వ్రతాలన్నీ చేసుకుంటూ చిన్నగా అక్కడ దాకా వచ్చి ఒకడేమో టర్న్ ఇక్కడ తిరుగుతారు, ఒకడేమో అక్కడే ఇంటి పక్క తిరుగుతాడు. ఆ పూజల్లోనే వాటిట్లోనే ఉంటారు. కొంతమంది ఏమో మీలాగా ట్రాక్ మార్చుకొని అసలు ఏమిటి పూజ, ఈ దేవుడు ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఎందుకు వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏదో కాస్త మంచి మాటలు విందాం, ఆ భగవంతుడి గురించి విందాం అని చెప్పి అనిపిస్తుంది మీలాంటి వాళ్ళకి. సో ఇప్పుడు మన ఛానల్ గురించి మాట్లాడుతున్నారు గౌడపాదాచార్యుల వారు. మామూలుగా అందరూ ఆ దేవుడు వేరు, ఆత్మ అంటాం మనం, వేదాంతంలో ఆత్మ అంటాం, రిలీజియన్లోనేమో దేవుడు అంటారు, అంతే తేడా. అక్కడేమో రూపం ఉంటుంది, ఇక్కడేమో రూపం ఉండదు. ఆయనకి రూపం లేనటువంటి నిరాకారం బ్రహ్మ. ఈ నిరాకార ఆత్మని వేరుగా చూస్తారు అన్నిటికంటే అందరూ. ఏతై అపృథగ్భావై, నిజంగా ఇవన్నీ కూడా ఆత్మ నుంచి వేరు కాదు. అపృథక్, ఆత్మ ఈ అన్ని వస్తువుల నుంచి వేరు కాదు, కానప్పటికీ కూడా వాళ్ళు వేరుగా చూస్తారు. ఇది మైక్ కదండి, ఇది ఆత్మ ఎట్లవుతుంది, ఇది పుష్పం కదా, ఇది ఆత్మ ఎట్లవుతుంది. శాస్త్రం ఉంటుంది పుష్పం కూడా ఆత్మే అన్నది, మైక్ కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ అంటేనే భగవంతుడు, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉన్నప్పుడు ఈ పుష్పంలో ఉన్నాడా లేదా? భాగవతంలో పోతన చెప్పిన శ్లోకం గుర్తుందా? ప్రహ్లాదుడి చేత పలికించాడు. ఇందుగలడందు లేడని సందేహమూలది చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నాడు. అందుకని స్తంభంలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఇప్పుడు మా నాన్న అడిగాడు ఉన్నావా లేదా అంటే ఆయన అన్నాడు ఉన్నాను అని. ఎందుకు ఆ కథ చెప్తున్నారు మనకు? అన్నింటిలో దేవుణ్ణి చూడు, తెలుసుకో అన్నారు. కానీ ఈ పామర జనులు పాపం ఇది వేరండి, ఆయన వేరు అంటారు. భగవంతుడు అంతటా ఉంటే ఇందులో కూడా ఉండాలి కదా. మనం ఏమనుకుంటాం, భగవంతుడు అంటే ఆయనకి శంఖ చక్ర గదాలు ఉండాలి కదండి, కిరీటం ఉండాలి, ఆయన అంటే ఒక రూపం కదా, పుష్పం భగవంతుడు ఎట్లా అవుతాడు అంటాం. ఆయన ఒక రూపంలోనే ఉంటాడా ఏంటి? ఆయనకి పుష్ప రూపంలో ఉండడం తెలీదా? చెప్పండి మీరే. పుష్ప రూపంలో ఉండలేడా ఏమిటి భగవంతుడు? భగవంతుడికి ఆ శక్తి ఉందా లేదా? మరి భగవంతుడు మనలాగా నేను ఒకే రూపంలో ఉంటాను, ఇంకో రూపంలో ఉండలేను అంటాడు. ఆయన ఏం భగవంతుడు అవుతాడు అప్పుడు? ఏ రూపం కావాలంటే ఎప్పుడు ఏ రూపానైనా తీసుకోగలడు ఆయన. అదే కదా మరి భగవంతుడి గొప్పతనం. అందుకని ఈ అనేక నామరూపాల్లో ఆయన ఉన్నాడు. మాకు అలా అనిపించడం లేదండి అన్నాడు. నీలో రాగ, ద్వేష, అసూయ ఇవన్నీ ఉన్నాయి, కోపతాపాలు ఉన్నాయి. అవి ఉన్నంతసేపు నీకు అది భగవంతుడిగా కనిపించదు. అర్థమైందా? అది తెలుసుకోవడానికి నీ మనస్సు పరిపూర్ణంగా శుద్ధం కావాలి. ఇంకా ఇంకా ఈశ్వర భక్తి, గురుభక్తి అన్నీ వచ్చినప్పుడే, నీలో అహంకారం అన్నీ పోయినప్పుడు నీలో సత్యసంధత రావాలి. సత్యాన్నే పలకడం, అహంకారం లేకుండా, మదమాశ్చర్యాలు లేకుండా నీ మనస్సు ఉన్నప్పుడు అవన్నీ తెలుస్తాయి మనకు. గురువుగారు చెప్పేది ఇది సత్యం అని తెలిసిపోతుంది. లేకపోతే గురువుగారు చెప్పినా కూడా తెలియదు. ఎందుకంటే మనలో పొర కట్టేసి ఉన్నది. పొర ఏం పొర? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి మనకు తెలియకుండానే మనలో ఈగో, అహంకారం అవన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళకి వేరువేరుగా కనపడుతుంటాయి. అదే చెప్తున్నారు ఇక్కడ. అపృథగ్భావై ఏతై, ఇవన్నీ ఆ ఆత్మ కంటే వేరు కానప్పటికీ కూడా వేరుగానే కనపడుతున్నాయి. ఏమండి ఇంత కష్టంగా ఉంది ఏమిటండి మాండూక్య అంటే? తేలికగా ఉండాలంటే ఉదాహరణ చెప్తాను ఇప్పుడు. ఈ వాక్యం అర్థం కావాలంటే, నిద్రపోయేవాడు కలగంటున్నాడు. ఏమండి నిద్రపోయేవాడు కల వచ్చేసింది, కలగంటున్నాడు. ఆ కలకనేటప్పుడు ఆ కలలో చూసే వస్తువులు, ఆ కలలో జరిగే విషయాలన్నీ కూడా ఆ కలకనేవాడి కంటే వేరుగా ఉన్నాయా? ఆ కలగనేవాడిలోనే ఉన్నాయా? కలగనేవాడిలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఏనుగు చూస్తాడు, నెమళ్ళు చూస్తాడు, విమానాలు చూస్తాడు కలలో. నిజంగా బయట విమానం ఉందా? ఏనుగు ఉన్నదా? కార్లు ఉన్నాయా?
ఆ చూసేవన్నీ కూడా వేరుగా లేవు కదా అతనికంటే. మరి కలగనేవాడికి అవన్నీ వేరుగా కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయి. కలగనేవాడికి కలలో చూసినవన్నీ తనకంటే వేరుగా ఉన్నాయని అనుకుంటున్నాడు. కలగనేవాడు కలలో తాను చూసినవన్నీ పదార్థాలు తనకంటే వేరుగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాడు. అవునా కాదా? మనందరం అనుకుంటున్నామా లేదా? అట్లా కలగనేటప్పుడు నేను అది చూశాను, ఇది చూశాను, ఇది చూశాను, అది చూశాను అంటాం. మెలుకు రాగానే మేలుకున్నామండి, అవన్నీ ఎక్కడికి పోయినాయి? కారు ఎక్కడికి పోయింది? విమానం ఎక్కడికి పోయింది? ఏనుగు ఎక్కడికి పోయింది? ఇల్లు ఎక్కడికి పోయింది? మేలుకోగానే ఏమైంది? అవన్నీ మనకంటే కలగనేవాడిని నాకంటే నేనే అవన్నీ చూశాను, నాలో నుంచే వచ్చినాయి, నాకంటే వేరుగా ఉన్నాయి. అవన్నీ ఉంటే మెలుకు రాగానే విమానం పక్కన ఉండాలి కదండి, ఏనుగు పక్కన ఉండాలి కదా. మెలకు రాగానే ఏమైంది? అవన్నీ కూడా నాలోనే వచ్చాయి, నాకంటే వేరుగా ఉన్నాయి అని అనుకున్నాను. నాకంటే వేరుగా ఉన్నాయని అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నాను? కలలో అనుకున్నాను. అవి నాకంటే వేరుగా లేవు అని ఎప్పుడు తెలిసింది? మెలకు వచ్చిన తర్వాత తెలిసింది. అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మా అబ్బాయి వేరు, మా అమ్మాయి వేరు, నేను వేరు, మా ఇల్లు వేరు, కారు వేరు, ఇవన్నీ వేరు 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 అనుకుంటున్నాం. అవి వేరు వేరు అనుకోవడం వల్ల ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం అజ్ఞానం అని నిద్రలో ఉన్నాం. అవి వేరుగా లేవని తెలుసుకోవడానికి మేలుకుంటే కానీ అది పోలేదు. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మేలుకోవాలి. ఎట్లాగండి మేలుకోవడం? అక్కడ మేలుకోవడం అంటే మేలుకున్నాం, ఇక్కడ ఎట్లా మేలుకోవడం? 10 సంవత్సరాల నుంచి వింటున్నా కూడా ఇక అర్థమైనట్లే ఉంటుంది కానీ అర్థం కావడం లేదన్నాడు. ఇక్కడ కొంత గురువు ఉపదేశం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం కావాలి. వచ్చినప్పుడే ఇది అర్థమవుతుంది. అదే చెప్తున్నారు. యహ తత్వేన వేద ఏవం, ఈ విధంగా ఎవరైతే దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడో. మేలుకోగానే స్వప్నం కనపడలేదు కదా, స్వప్నంలో చూసినవన్నీ ఎక్కడికి పోయి ఉంటాయి? ఎక్కడికి పోయి ఉంటాయండి? మన స్వప్నంలో చూసినవన్నీ ఎక్కడికి పోయినాయి? అసలు లేవు, ఉంటే కదా పోవడానికి. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటాడో, యహ వేద తత్వేన వేద. వేద అంటే ఇక్కడ వెర్బ్ ఇది. వేద అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదం కాదు. ఇక్కడ వేద అంటే తెలుసుకుంటాడు. తత్వేన, ఈ విధంగా ఉపనిషత్తులు భగవద్గీత ద్వారా వింటూ వింటూ గురువు ముఖంగా శ్రద్ధతో భక్తితో, ఏదో కాలక్షేపంలాగా ఇట్లా పెట్టి వినకూడదు. అలా వింటే రాదు. ఆ యొక్క శ్రద్ధతో నిరాటంకంగా నిర్విరామంగా అదే చింతనలో ఉండి తెలుసుకుంటాడో. తత్వేన వేద యహ ఏవం కల్పయేత్ అవిశంకిత. ఆ యొక్క గురువే నిజమైన బోధకుడవుతాడు. నిజమైన గురువు అంటే ఆ గురువే. మిగతా వాళ్ళందరూ పండితులు, పాండిత్యం ఉన్నటువంటి పండితులే కానీ నిజమైన గురువులు కాదు. ఎవరైతే దీని యొక్క తత్వాన్ని బాగా తెలుసుకొని ఈ విధంగా తెలుసుకొని బోధిస్తారో వాళ్ళే నిజమైన గురువులు. అసలు గురువు అవ్వడానికి కూడా వాళ్ళకే అర్హత ఉంది కానీ అందరికీ అర్హత లేదు. అందుకని అక్కడున్న శ్లోకాలన్నీ గడగడగడ చెప్పుకుంటూ అర్థం చెప్పుకుంటూ పోవడం కాదు శాస్త్రం అంటే. ఆ శిష్యుడికి ఆ ఆత్మ జ్ఞానాన్ని అక్కడే అర్థమయ్యేటట్లు చేయగలిగిన వాడే. తాను తెలుసుకుంటే కదా. అందుకని శ్లోకాలు చెప్పడం వేరు, కారికలు చెప్పడం వేరు, మంత్రాలు చదవడం వేరు. దాన్ని, ఆ సత్యాన్ని దర్శించిన వాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడే నిజమైన గురు. ఎవరైతే ఓంకార సాధన చేసి నిష్ఠ, జప, తప, ఏకరూప అనేక రూప ఉపాసనలు చేసి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి మరొక గురువు దగ్గర అదే చింతనతో ఉంటూ ఆ శిష్యులకి ఆ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలని ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన గురువులు. కానీ అందరూ గురువులు భారంగా ఉంటారు. విత్తాపహారకాహ గురవః బహవః. ధనాన్ని అపహరించే గురువులు ఎంతోమంది ఉన్నారండి. శిష్యుడి యొక్క చిత్తాన్ని అపహరించేవాళ్ళు చాలా తక్కువ అన్నాడు ఎవరో. గురుగీతలో చెప్పబడింది.
గురువు యొక్క చిత్తాన్ని అపహరించాలి. గురువు అంటే గురువు యొక్క మనస్సు, శిష్యుడి యొక్క మనస్సుని దోచుకోవాలి. గురువు, నిజమైన గురువు అంటే ఆ గురువు ఎవరి, అంతేగాని వాళ్ళ యొక్క డబ్బుల్ని దోచుకోవడం కాదు. నిజమైన గురువు శిష్యుడి యొక్క హృదయాన్ని దోచుకోవాలి, అంటే కాజేయాలిట. అంటే మీ మనస్సు ఎక్కడ ఉండాలిట, ఎప్పుడు మీ మనస్సు గురువులోనే, ఆ మనస్సంతా గురువుతోనే ఉండిపోవాలి. వాళ్ళు నిజమైన గురువు. ఆ గురువుకి ఇంకా మరేది అక్కర్లేదు. ఆ శిష్యుడి యొక్క క్షేమం, వాడి యొక్క మోక్షం, అదే కావాలి, కానీ గురువుకి ఇంక మరేమీ అక్కర్లేదు. అలా కోరుకునేవాడే నిజమైన గురువు. అర్థమైందా? అటువంటి గురువు లభించడం జన్మ 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 జన్మల పుణ్యం ఉంటేనే లభిస్తుంది, అందరికీ లభించదు అది. అందుకని అదే చెప్పారు ఇక్కడ చూడండి, అవిశంకిత కల్పయేత. అటువంటి గురువే ఈ వేదాంతాన్ని చెప్పడానికి నిజమైన అర్హుడు. అవిశంకిత అంటే ఎటువంటి సందేహం లేకుండా, శంక అంటే సందేహం. ఆ చెప్పేటప్పుడే ఆ శిష్యులకి మా సందేహాలన్నీ తీరిపోతున్నాయండి, అడక్కముందే తీరిపోతున్నాయి, సగం అడుగుదామని వచ్చాము అయినా తీరిపోయిందన్నాడు. అది అంత క్లారిటీ ఉంటుంది ఆ గురువుకి. ఆ చెప్పేటప్పుడే శిష్యుడి యొక్క సందేహాలన్నీ తీర్చేస్తూ ఉంటాడు. అవిశంకిత అంటే శంక లేకుండా, సందేహాలు లేకుండా ఆ యొక్క తత్వాన్ని తెలుసుకున్న గురువే అవతలి వాళ్ళకి చెప్పగలడు, చక్కగా అర్థం చేసుకునేటట్లు. తానుకు తెలిసి ఉండాలి, తాను చెప్పగలిగి ఉండాలి. నాకు తెలుసండి కానీ చెప్పడం చేత కాదన్నాడు. నేను చెప్తాను కానీ అసలు విషయం తెలియదు అన్నాడు. కొంతమంది గురువులు అయితే అవును ఆ పరమాత్ముడు ఉన్నాడు, అంతటా ఉంటాడు, ఆయన అన్ని వేళలా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, మనందరం కలిసి పూజ చేద్దాం రండి, మనందరం కలిసి ఆ భగవంతుని ఆరాధిద్దాం రండి అంటే నేను కూడా అదే కోవకు వస్తానని చెప్పుకున్నట్టే కదా. అట్లా కాదు, ఆ భగవంతుడు సాక్షాత్ ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ భగవంతుడే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. నువ్వు నేను ఆ భగవంతుడి కంటే వేరు కాదు, ఆత్మస్వరూపం కంటే వేరు కాదు అని గురువు చెప్పగలగాలి, ధైర్యంగా చెప్పాలి. ఉపనిషత్తు చెప్తుంది ఆయన చెప్పారు అని కాదు, నువ్వేం చెప్తున్నావు అన్నాడు. అట్లా కాదు కదా. అందుకని మనుష్యాణం సహస్రేష్, అందుకని భగవంతుని ప్రార్థించాలి మనం. నాకు ఈ శాస్త్రం ఈ జన్మలోనే పూర్తిగా అర్థమయ్యేటట్లు అటువంటి గురువు దగ్గర నేను చదువుతూ నాకు ఆత్మజ్ఞానాన్ని పొందేటట్లు చేయమని ప్రార్థించాలి. అది కల్పయేత అంటే టు బి ఫిట్ టు టీచ్ వేదాంత అని అర్థం. కల్పయేత అంటే వేదాంతాన్ని చక్కగా శ్రద్ధతో ఆయన కూడా గురువుగారు కూడా చెప్పాలి కదా, పద్ధతిగా చెప్పాలి కదా. చెప్పకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీ పిల్లలు 5వ తరగతి చదివి 4వ తరగతికి వస్తారా? 4వ తరగతి చదివి 5కి వెళతారా? 7, 8, 9, 10 అట్లా చదువుకుంటూ వెళ్ళాలా లేదా పద్ధతిగా? లేదమ్మా నేను 11వ తరగతి చదువుతాను ఫస్ట్, తర్వాత 5వ తరగతి చదువుతాను అంటాడా? మన పిల్లలు మన చదివేటప్పుడు వాళ్ళ చదువు ఎట్లా సిస్టమేటిక్గా చదువుతున్నారో లెక్చరర్ కూడా బోధించేటప్పుడు ఒక్కొక్క లెసన్ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలాగే దీనికి పద్ధతి ఉన్నది. ఏ ఉపనిషత్తు చెప్పాలి ముందు, ఏ ఉపనిషత్తు వినాలి, ఈ భగవద్గీత ఉపనిషత్తులు దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ గురువుకు తెలుస్తుంది ఆ పద్ధతి, ఆ పద్ధతిలోనే చెప్పుకుంటూ వస్తాడు. అలా చెప్పకపోతే ఏమర్థం అవుతుంది? ఏదో నేను వాగుతూ ఉంటాను, మీరు కూడా ఏదో వింటూ ఉంటారు, కాలక్షేపం చేస్తుంటారు, టైం అయిపోతుంది, మీకు జ్ఞానం రాదు. ఆ గురువుకి ఎట్లాగూ లేదు జ్ఞానం, ఉంటే సరిగ్గా చెప్తారు. చూడండి ఎంత కష్టం. చెప్పేవాడు కావాలి, వినేవాడు కావాలి. వినేవాడు లేకపోతే చెప్పేవాడికి ఏం పని ఉంటుంది? సైలెంట్ కూర్చోవాలి. చెప్పేవాడికి పనే ఉండదు వినేవాడు లేకపోతే. నేను వింటానండి చెప్పేవాడు లేడు అంటే ఏం ప్రయోజనం? రెండు ఉండాలి. అది ఉండి మన జ్ఞానం వచ్చి ఎంత దీనికి చూడండి. శాస్త్రం ఏమి చేయలేదు, గురువు లేకపోతే శాస్త్రం తానంతట తానుగా మనకు వెలుపడదు కదా. అందుకని గురువు మనకు చెప్తున్నప్పుడు ఆ అవకాశాన్ని వదులుకుంటామా? అసలు వదులుకోవచ్చా? ఇంత పవిత్రమైనటువంటి ఇది ఉన్నతమైనటువంటి బ్రహ్మ విద్యను ఇస్తూ ఉంటే గురువు, నేను కాలగా అప్పుడప్పుడు వెళ్తాను క్లాస్కి, గురువుగారికే నష్టం, మనమే నష్టపోతాం. ఎన్నో కారణాలు చెప్తాం మనం, కారణాల వల్ల మనం ఏమన్నా పొందగలుగుతామా? ఆ కారణాల వల్ల ఎంతో ఇబ్బంది అయితే తప్ప
క్లాస్కి వెళ్ళలేకపోతే మనసంతా ఇక్కడే ఉంటుంది, శరీరం అక్కడ ఉంటుంది, కానీ అది వేరే విషయం. అట్లా ఉండాలి. ఇప్పుడు మనకేంటంటే శాస్త్రం సెకండరీ అయిందనుకోండి, అప్పుడప్పుడు చాలా బాగుంటుంది స్వామిని క్లాస్, దట్ ఈజ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ అన్నారు. అలా కాదు. నిజమైన శ్రద్ధ కలిగిన వాళ్ళకి క్లాస్ ఈజ్ ప్రైమరీ, మిగతా అవన్నీ కూడా సెకండరీ. అట్లా చదవాలి. అలా చదివే వాళ్ళకి చెప్తున్నారు. అదే అవిశంకిత అర్థమవుతున్నాడు. తర్వాత కారిక స్వప్నమాయే యథా దృష్టే గంధర్వనగరం యథా తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణైః. మరి ఈ యొక్క క్లారిటీ అన్నారు కదా ఇందాక, చక్కగా అవిశంకిత, ఇట్లా సందేహమే లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలంటే ఏం చేయాలండి అన్నాడు. ఎలా, పద్ధతి ఏమిటి అంటే, ఏమీ లేదు నాయన, చాలా తేలిక అన్నాడు. చాలా తేలిక. ఏమిటండి అంత తేలిక? నాకు చాలా కష్టంగా కనపడుతోందిగా అన్నాడు. కష్టమేం లేదు, అసలు ఏమీ కష్టం లేదు. నిజంగా చెప్తే భ్రాంతిని తొలగించుకో అంతే. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. భ్రాంతిని తొలగించుకో, నీకున్న అపోహని తొలగించుకో అన్నాడు. ప్రపంచమంతా బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపమే అయ్యున్నది, భగవత్ స్వరూపమే అయ్యున్నది. దాని మీద నువ్వు అన్నీ కల్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు చూసేవన్నీ కూడా దాంట్లో కల్పించుకున్నావు. ఏ ఒక్క వస్తువు లేకపోయినప్పటికీ కూడా కలలో ఎన్ని చూసావు, రాత్రి ఎన్ని చూసావు కలలో, లేకపోయినప్పటికీ కూడా చూసావా లేదా, ఉన్నట్లుగా అన్ని భావించావా లేదా? ఇది అంతే, అన్నీ ఉన్నట్లుగా కనపడతాయి. ఏమిటేమిటి అంటే రెండు చెప్తున్నారు ఇక్కడ. ఇదం విశ్వం దృష్టం, ఈ విధంగా ఈ సృష్టి, ఇదం విశ్వం ఈ ప్రపంచం, ఇదం విశ్వం అంటే ఈ ప్రపంచం, దృష్టం చూడబడుతున్నది. ఏమిటి, ఎక్కడ చూడబడుతున్నది? వేదాంతేషు విచక్షణై, వేదాంతమును చదివి బాగా ఆ యొక్క వేదాంత శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళ చేత ఈ విధంగా ఈ విశ్వం చూడబడుతున్నది. ఇదం విశ్వం దృష్టం, ఈ విశ్వం చూడబడుతున్నది. ఎవరి చేత అంటే వేదాంతం బాగా క్షుణ్ణముగా చదువుకొని అర్థం చేసుకున్న వాళ్ళ చేత ఈ విశ్వం ఈ విధంగా చూడబడుతున్నది. ఏ విధంగా చూడబడుతున్నదండి అంటే, ఏ విధంగా అంటే కలలాగా చూడబడుతున్నది అన్నాడు. గంధర్వ పట్టణంలాగా చూడబడుతున్నది. రెండు రకాలు చెప్తున్నారు ఇక్కడ. కలలో ఎలాగైతే కల చూస్తాడో కలకనేవాడు, కలలో చూసిన వస్తువులు సత్యం కాదు, మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అతనికి. అదేవిధంగా ఈ జ్ఞానికి ఈ చూసే వస్తువులన్నీ కూడా కనపడుతున్నాయి. కలకి జ్ఞానానికి ఒకటే డిఫరెన్స్, ఇది స్వప్నమే అది స్వప్నమే. అయితే మెలకు వచ్చిన తర్వాత కలలో వస్తువులు ఒక్కటి ఉండవు, జ్ఞానం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వస్తువులు ఉంటాయి. అది తేడా. ఇది ఒక ఉదాహరణ, కళ ఉదాహరణ చెప్పారు. కళలో వస్తువులన్నీ సత్యం కాదు కదా, ఉన్నట్టుగా భావించావు నువ్వు. ఇప్పుడు కూడా అంతే, మనం భావిస్తున్నాం, అజ్ఞానం వల్ల భావిస్తున్నాం. జ్ఞాని భావించడట్లా, అందువల్ల జ్ఞానికి దుఃఖం ఉండదు. నువ్వు భావించినంతసేపు నీకు దుఃఖం ఉంటుంది. మొదటి లైన్ చూడండి, స్వప్నమాయే యథా దృష్టే. స్వప్నమాయ, స్వప్నాన్ని ఎట్లాగైతే మనం చూస్తున్నామో అదేవిధంగా మాయ, ఈ మ్యాజిక్ చేసేవాడు ఉంటాడు చూసారా, మెజిషియన్. మాయ అంటే ఇక్కడ మన శాస్త్రంలో చెప్పే మాయ కాదు, ఇక్కడ మాయ మ్యాజిక్ అని అర్థం. శాస్త్రంలో మాయ వేరు, మ్యాజిక్ మాయ వేరు. అడంతా మాయగాడండి అంటారు చూసారా, మాయల మారి మాయగాడు అంటే మాయ చేసేవాడు, అంటే మ్యాజిక్ చేసేవాడు అని అర్థం. మ్యాజిక్ చేసేవాడు ఎన్నెన్నో చూపిస్తాడు కదండి. మ్యాజిక్ చేసేటప్పుడు ఏమంటే ఆ వస్తువులన్నీ ఉన్నాయా, కానీ ఉన్నట్టు కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయి, నోట్ల కట్టలు కనపడతాయి. ఇంటికి తెచ్చుకోండి వచ్చేటప్పుడు, ఉంటే కదండి. మరి కనపడాయి కదరా అంటే కనపడినాయండి, కానీ నిజం కాదు. అది మాయ అంటే. స్వప్నంలో కూడా చూశానండి, కానీ
నిజం కాదు. ఒక్కటి లేదు పొద్దున్న చూస్తే. ఎన్ని వెండి పాత్రలు చూశాను కళలో, కొంచెం ఒక్కటన్నా ఉన్నదా పక్కన? మ్యాజిక్ చేసేవాడు కూడా అంతే, ఎన్నో చూపిస్తాడు మనకు. మనం ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తామా? బుట్టలో వేసుకొని ఒట్టి చేతులతో వస్తాం. ఎందుకు తెచ్చుకోలేము? చూసావు కదా అన్నీ, నీ కళ్ళతోనే కదా చూసావు. 3 గంటల షో చూసావు. 3 గంటల సేపు అన్ని వస్తువులు చూసావే, ఒక్కటి కూడా ఇంటికి తెచ్చుకోలేకపోయినా? వాడు ఒకటి చేసి రెండో దానికి వెళ్ళేటప్పటికి మొదటిది పోతుంది. మాయ. ఎలాగైతే స్వప్నంలో అన్నీ చూసినా కూడా ఒక్కటి లేదు పక్కన. చూసారా? ఈ మాయ కూడా అంతే, స్వప్నం మాయ. అదే కాదు, ఇంకొక ఉదాహరణ, గంధర్వ నగరం. ఆకాశంలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటే మేఘాల మధ్యలో ఒక నగరం లాగా కనపడుతుంది. అది ఒక సిటీ లాగా కనపడుతుంది. షాపుకి వెళ్ళేవాళ్ళు, బట్టలు కొనుక్కుండేవాళ్ళు, షాపుల్లాగా మనకు మంచి కల్పన కనుక ఉంటే ఊహ గానం. ఆ పైకి చూస్తూ ఉండండి కాసేపు. కొంగలు పోతున్నట్లుగా, ఏనుగులు నడుస్తున్నట్లుగా, పక్షులు ఎగురుతున్నట్లుగా రకరకాల బిల్డింగులు కనపడతాయి. చూసారా ఎప్పుడన్నా? ఇప్పుడు పైకి చూస్తే కదా అసలు. చిన్నప్పుడు అట్లా వెళుతూ ఉంటే బాగా సాయంత్రం పూట కనపడతాయి బాగా. ఉదయం పూట కాదు, సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో గంధర్వ నగరం కనపడుతుంది. నేను చూసేదాన్ని అట్లా. రకరకాల ఏదో మనుషులు నడుస్తున్నట్టుగాను, పల్లకీల్లో పోతున్నట్లుగా కనపడేది. అవన్నీ నిజమా? ఈ గంధర్వ నగరం ఆకాశంలో మనం చూసేది నిజమా? ఒక్కడు లేడు అక్కడ, కనపడుతుంది కదా. కళలో చూసావు అన్నీ కనపడ్డాయి, ఒక్కటి లేదు. మ్యాజిక్ చేసేటప్పుడు మాయ చూసావు, కనపడలేదు. అర్థమైంది కదా. తథా అన్నాడు. జ్ఞాని ఈ విశ్వాన్ని కూడా అలా చూస్తాడట. ఆ షో ఉన్నంతసేపే కదా మాయ సత్యంగా కనపడుతుంది మీకు. ఆ షో నుంచి బయటికి రాగానే తలుపు తీస్తే ఏమీ లేదు, ఒక్కటి కూడా. ఎంత బాగా చూపించాడు అన్నాడు. పావురాలన్నీ ఎగురుతుంటాయి, ఒకటి మీద ఒకటి ఎగురుతూ ఉంటుంది. నీళ్ళన్నీ పోస్తుంటాడు, ఒక బొట్టు లేదు అక్కడ నీళ్లు. కత్తితో కోస్తాడు ఆ అమ్మాయిని, లేచి కూర్చుంటుంది మామూలుగా. ఎందుకు అలా కనపడింది? ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. కంటిని అట్లా కనికట్టు అంటారు తెలుగులో. కనికట్టు. అక్కడ కనికట్టండి, ఇక్కడ ఏమిటన్నాడు? అజ్ఞాన కనికట్టు అన్నాడు. ఈ అజ్ఞానం పోవాలి మనకు. ఆ అజ్ఞానం పోతే కానీ ఈ కనికట్టు పోదు మనకు. అర్థమైందా? అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. స్వప్నే మాయే యథా దృష్టే గంధర్వ నగరం యథా. కలలో చూసేవన్నీ, మాయ మ్యాజిక్ చేసేటప్పుడు చూసేవన్నీ, గంధర్వ నగరం ఆకాశంలో చూసే గంధర్వ నగరం, ఇవన్నీ లేకపోయినా కనపడుతున్నాయి కదా. అదేవిధంగా తథా వేదాంతేషు విచక్షణై విదం విశ్వం దృష్టం. ఆ విధంగా చూడబడుతుందట వేదాంతుల చేత ఈ యొక్క జగత్తంతా కూడా. ఇదంతా మనకి ఇంకా అర్థం కాకపోతే మనం తాడు చూస్తూ పాము అనుకుంటాం కదా. తాడు చూస్తూ పాము అనుకుంటాం. పాము ఉన్నదా? లేదు. ఉన్నట్లుగా కనపడుతుంది, అట్లా కనపడుతుంది. పాము ఉన్నట్లుగా కనపడుతుంది తాడు మీద. పాము నిద్రపోతున్నట్లుగా ఉంది. పాము లేదు కదండి, కనపడుతుందండి పాము. పాములాగా ఉంటుంది. ఎలా అన్నారు? ఉన్నది తాడే. జ్ఞానం రాగానే తాడే అండి ఉంది, పాము లేదన్నాడు. పాము ఎక్కడికి పోయిందిరా అన్నాడు. ఉంటే కదండి పోవడానికి. ఈ నామరూపాలన్నీ అంతే. జ్ఞానికి బ్రహ్మమే కనపడుతుంది సత్యంగా. ఈ నామరూపాలన్నీ, ఉల్లిపాయ చూడండి, తోలు ఉల్లిపాయ ఒకటొకటి తీసేస్తూ ఉంటే ఏం మిగులుతుంది చివరికి? ఏముండదు. ఈ నామరూపాలన్నీ అంతే. ఉండేది బ్రహ్మం ఒక్కటే అన్నారు. అది గంధర్వ నగరం యథా. తర్వాత శ్లోకం. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత.
ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. పిండీకృత అర్థ అంటారు. ఇది వేదాంత శాస్త్రం యొక్క సారం. కనుక మనం ఏమనుకుంటున్నాం, నేను సాధకుణ్ణి, ఈ సృష్టి అంతా ఉన్నది, దీనికి జన్మ ఉంది, మరణం ఉంది, ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, ఇవన్నీ అనుకుంటున్నాం. చూసారా, న నిరోధ న ఉత్పత్తి, నచ ఉత్పత్తి, ఉత్పత్తి లేదు, నిరోధం అంటే మరణము లేదు. ఆత్మనైన నాకు మరణము లేదు, జన్మ లేదు. నిజంగా మనం జన్మ ఉందనుకొని ఏమనుకుంటున్నాం, ఇప్పుడు నేనేదో పాపం చేశాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, నేను మోక్షాన్ని పొందాలి, నేను బద్ధుడినై ఉన్నాను, నాకు స్వాతంత్రం లేదు, ఎన్నెన్నో దోషాలు ఉన్నాయి నాకు, ఇవన్నీ అనుకొని ఏం చేస్తున్నాడు, బద్ధ నేను అనుకుంటున్నాడు. జ్ఞాని ఏం చెప్తున్నాడు, నా బద్ధ, నాకు బంధమే లేదు. నేను అంటే ఇక్కడ ఎవరు, శరీరమా, మనస్సా, ఆత్మ? ఆత్మ. ఈ శరీరం సత్యం కాదు, ఈ మనస్సు సత్యం కాదు, కానీ ఇవన్నీ కూడా కల్పింపబడినాయి ఆత్మ మీద. పాము కల్పింపబడింది తాడు మీద. తాడును చూడకపోవడం వల్ల పాముగా భ్రమిస్తున్నాం మనం. అదేవిధంగా ఆత్మని తెలుసుకోకపోవడం వల్ల ఆత్మ మీద ఈ నామరూపాలు సత్యం అనుకుంటూ భ్రమించి మనం దిగులు చింతలతో ఉన్నాం, దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. నాకు మరణం ఉంది, నాకు జన్మ ఉంది, ముసలితనం ఉంది, వ్యాధి వస్తుంది. ఎవరికిరా వ్యాధి వచ్చేది అన్నారు. నువ్వు ఆత్మస్వరూపానివి, ఈ శరీరం వస్తుంది పోతుంది, దీనికి వ్యాధి ముసలితనం వస్తుంది. నువ్వు శరీరానివి కాదు కదా. కానీ ఆ శరీరాన్ని ఆత్మ మీద ఆపాదించాం మనం అజ్ఞానం వల్ల. ఎంతగా ఆపాదించామంటే గురువు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి చెప్పినా కూడా మనకు అర్థం కానంతగా ఆపాదించాం మనం. పాపం గురువుగారు కష్టపడి చెప్తున్నారంటాం. పైగా వినేవాడు ఆత్మస్వరూపమే అయి ఉన్నాడు, బద్ధుడై కూర్చున్నాడు. గురువుగారు చెప్తున్నాడు, నువ్వు బద్ధత లేదురా అన్నాడు. నా బద్ధ, అందుకని నా సాధక, నువ్వు బద్ధుడు అయితే కదా సాధన చేయాలి, సాధకుడు కూడా లేదన్నాడు. నిజంగా ఆత్మకి సాధన ఏమిటండి? కానీ నువ్వు ఈ శరీరం అనుకుంటున్నావు కదా, కనుక అనుకున్నంతసేపు నీకు జప తప అన్నీ చెప్పాలి, తప్పదు. యాజ్ దో ఉన్నట్లుగా నేను జీవుణ్ణిగా భావిస్తున్నాను, నాకు పాపం ఉన్నట్లుగా భావిస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. నిజంగా అవి ఉన్నట్లుగా కనపడుతున్నాయి, కానీ అవి లేదు. నువ్వు అనుకోవడం వల్ల, నీకు ఆ అజ్ఞానం వల్ల నీకు మోక్షం కావాలి. నాకు ఈ జన్మలో వస్తుందండి మోక్షం అడుగుతాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే, నా ముక్త నా ముముక్షు నా వై ముక్త అన్నాడు. ముముక్షు కూడా లేదు, వాడు ఆత్మస్వరూపమే అయి ఉన్నాడు యాక్చువల్గా. కనుక గురువుగారు మోక్షాన్ని ఇవ్వడం అనేది ఏమీ లేదు. నువ్వు ఎప్పుడూ ముక్తుడివే, ఆత్మస్వరూపాన్ని తెలియజేయడమే గురువుగారి లక్ష్యం. కానీ నీకు మోక్షాన్ని ఇస్తాను నేను, నువ్వు ముక్తుడు అయిపోతావన్నాడు. ఎవరు ముక్తుడయ్యేది? ఆత్మ ముక్తుడవుతుందా, శరీరం ముక్తుడవుతుందా? ఆత్మ ముక్తుడు కావాల్సిన అవసరం లేదు, శరీరం ముక్తికి అయ్యే పని లేదు, అది ఎప్పుడు జడమే. ఎవరండి ముక్తిని పొందేది? ఆ భ్రమ ఉంది చూసావా నీకు? ఆ భ్రమ తొలగించానంటే ముక్తి పొందేవాడు లేడు, సాధకుడు లేడు, బద్ధుడు లేడు. ఎందుకంటే సృష్టి ఇవన్నీ పాప పుణ్య సంచిత ఆగామి కర్మలన్నీ కూడా నిజంగా లేవు. అవి నువ్వు ఉన్నాయి అనుకున్నంతసేపు నీకు ఈ సాధనలన్నీ ఉంటాయి. ముముక్షుగా కూర్చుంటాడు. మా గురువుగారు ఎవరు గురువుగారు అని చెప్పి, ఇది ఏషా పరమార్థత. మరి ముక్తే లేకపోతే ఇంకెందుకంటే వచ్చే వారం రావడం అన్నాడు. నేను ముక్తి పొందవలసిన పని లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకునే వరకు నువ్వు రావాలి. పరమార్థత, పారమార్థిక దృష్ట్యా లేవన్నాం కానీ వ్యావహారిక దృష్ట్యా లేవనలేదు కదా. నువ్వు అడిగేవాడివి వ్యావహారిక దృష్టిగా అడుగుతున్నావు కనుక నువ్వు క్లాసుకి రావాలి వచ్చే వారం కూడా. నువ్వు పారమార్థిక దృష్టికి వచ్చే వరకు నీకు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పారమార్థిక దృష్టిలో లేవు, వ్యావహారిక దృష్టిలో ఉన్నాయి. నువ్వు ఇంకా వ్యావహారిక దృష్టిలోనే ఉన్నావు కాబట్టి నీకు ఇంకా అవసరం 2 చాప్టర్లు ఉన్నాయి. 34వ శ్లోకం నుంచి 3వ కారిక నుంచి చదవాలి, వినాలి అని చెప్పి చెప్తారు. తర్వాత ఆ కారిక మాత్రం చదువుతాం. భావైరసద్భిరేవాయం
అద్వయేన చ కల్పితః భావ అప్యద్వయేనైవ తస్మాదద్వయతా శివ. నిజంగా ఇవన్నీ కూడా ఆత్మ మీదనే కల్పించి ఉన్నాయి. మనం చూసిన పాము తాడు మీదనే కదా కనిపించింది. తాడు లేకపోతే పాము కనపడుతుందా? కనుక పాముకి అధిష్టానం ఎవరు? తాడు. అదేవిధంగా ఈ కల్పించబడినదంతా ఉండడానికి ఒక అధిష్టానం కావాలి. ఒక దాని మీద మనం కల్పన చేస్తున్నామంటే కల్పన సత్యమా? కాదు. కల్పిస్తున్నాం, మనం కల్పన చేస్తున్నాం. ఆ కల్పన చేస్తున్నామంటే దేని మీద కల్పన చేస్తున్నామో అది సత్యం, కల్పన చేశామే అది అసత్యం. ఇప్పుడు తాడు ఇక్కడ దీని మీద పాముని కల్పన చేశాం. పాము సత్యమా? తాడు సత్యమా? కల్పన చేసిన పాము సత్యం కాదు. పాముని కల్పన చెయ్యాలి అంటే అక్కడ మనం ఏమి ఉండాలి? అక్కడ తాడు ఉండాలి. అదేవిధంగా ఈ జగత్తు నామరూపాలన్నీ కల్పన చేశాము అంటే లేనివన్నీ కూడా దేని మీద కల్పన చేసి ఉండాలి. కల్పన చేసినవన్నీ అసత్యం, దేని మీద కల్పన చేశామో అది సత్యం. అది ఆత్మ. ఆ ఆత్మస్వరూపమే నేను. నా మీద నేనే, ఆత్మనైన నేనే, నా మీదనే నేను ఈ రూపాలన్నీ కల్పించుకున్నాను అజ్ఞానం వల్ల. ఆ కల్పనలన్నీ పోవాలి. అజ్ఞానం పోతే కల్పనలు పోతాయి. ఆత్మ పోతుందా? వెలుతురు వచ్చిందనుకోండి, జ్ఞానం అనే వెలుతురు వచ్చిందనుకుంటే పాము అనేది పోతుంది. ఉన్నదేమిటన్నాడు, పాము ఎక్కడికి పోయిందండి అన్నాడు. పైకి కిందికి చూస్తాడు. అంతే. చాలా తేలిక. శ్రద్ధ ఒక్కటే కావాలి మనకు, శ్రద్ధ కావాలి. అందుకని అర్థమయ్యేటట్లుగా మనకు అనుగ్రహం కావాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.